వెల్కమ్ బ్యాక్. ఈ ఆవేశం, ఈ ఆక్రోశం ఎవరి కోసం? ఒక ఉగ్రవాది కోసమా? ఒక తీవ్రవాది ఆశయానికి విశ్వవిద్యాలయాల విద్యార్థులు బానిసలా? దేశ ప్రజల కష్టంతో చదువుకుంటున్న వీళ్లు ఈ దేశాన్నే ముక్కలు చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా? వాస్తవం తెలియకుండా ద్రోహులకు వత్తాసు పలుకుతున్న మన నేతలు సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటి? ఈ పరిణామాలని దేశ భద్రతకు తూట్లు పొడుస్తున్నాయా? రాహుల్ గాంధీ కంటే తెలియదు, కేజ్రీవాల్ కంటే అర్థం కాదు. కానీ జేఎన్యూ ఇష్యూలో చరిత్ర తెలిసిన కమ్యూనిస్టు నేతలకు కూడా నానా హంగామా చేసేస్తున్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయటం భావ ప్రకటన కిందకు వస్తుందని, దాన్ని అడ్డుకునే హక్కు ప్రభుత్వాలకు లేదంటూ కమ్యూనిస్టు నేతలంతా కళ్లద్దాలు సరిచేసుకుని మరీ వర్సిటీలో వాలిపోయారు. ఇది విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న దాడి అంటూ విషం కక్కారు. అయ్యా సీతారాములు వారు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇదేనా? ఈ దేశాన్ని ముక్కలు చేయటమే వాళ్లకున్న స్వేచ్ఛ? దేశంలో అశాంతిని రేపడమే అక్కడి విద్యార్థి సంఘాలకున్న హక్క? ఏం 3 ఏళ్ల కిందట ముంబైలో ఓ నాయకుడు చనిపోతే సెలవు ప్రకటించడం మీద తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసిన 2 అమ్మాయిల్ని అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు మీరంతా ఎందుకు రాలేదు? అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగలేదా? ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేస్తామంటూ ఓ తీవ్రవాదికి వంత పాడితే దానికి మీరు వత్తాసు పలుకుతారా? నిజానికి దేశంలోకి చొరబడి కుట్రలు పన్ని దేశాన్ని నాశనం చేసే తీవ్రవాది కన్నా మీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజల నమ్మకాన్ని ఇలా నడివీధిలో ఉరితీసే మీలాంటి నాయకులు తీవ్రవాదుల కన్నా 100 రెట్లు ప్రమాదకారులు. ఈ విద్యార్థులంతా రాజధాని నడిబొడ్డున ఉన్న విశ్వవిద్యాలయాల్లో నిలబడి ఈ దేశాన్ని సవాల్ చేస్తున్నారు. ఈ దేశంలో శాంతిని సవాల్ చేస్తున్నారు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో శిక్షపడ్డ ఉగ్రవాదిని హీరోగా కీర్తించిన వాళ్లు ఎవరైనా సరే వాళ్లు రాజ్యాంగం ప్రకారం, దేశ చట్టాల ప్రకారం నేరస్తులే. అలాంటి నేరస్తుల్ని అరెస్టు చేయడం తప్పంటారా? ఒకవేళ మీరే అధికారంలో ఉంటే నోరు మెదపకుండా ఉండేవాళ్లా? తీవ్రవాదులకు ఎవరు మద్దతు పలికినా అరెస్టులు చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చునేవాళ్లా? ఇలాంటి దేశ వ్యతిరేక నినాదాలు ఎవరైనా పాకిస్తాన్లో చేయగలరా? చేస్తే వాళ్లను ప్రాణాలతో ఉంచుతారా? పొరపాటున భారత జెండా ఎగరేసినందుకే ఓ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష వేసేంత కేసులు పెట్టారు. కానీ మనం మాత్రం ఈ దేశంలోకి చొరబడి 100ల మంది ప్రాణాలు తీసిన కసబ్ను రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించి కొత్తల్లుడిలా మేపి చట్టబద్ధంగానే శిక్షలు విధించాం. అంటే అక్కడ అరాచక పాలన ఉంది, కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా పాలించి చర్యలు తీసుకుంటే అది మన విపక్ష నేతలకు తప్పుగా కనిపిస్తోందా? మన నేతలు చేసే శవ రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే ఈ విద్యార్థులు చేస్తున్నదేమిటి? ఇక్కడ రోహిత్ వేముల టీం, అక్కడ కన్నయ్య అండ్ టీం ప్లేస్ మారిందేమో కానీ ఇద్దరి ఆలోచనల్లో రవ్వంత మార్పు కూడా లేదు. ఒకరు యాకూబ్ మేమన్ ఉరి వద్దని నినదిస్తే మరొకరు ఉరి తీసిన ఓ ఉగ్రవాది గురించి కీర్తించారు. ఏం ఈ దేశం వీళ్ళది కాదా? ఈ దేశం వీళ్లకు అక్కర్లేదా? నిజంగా ఇలాంటి విద్యార్థులకు ఈ దేశం అక్కర్లేకపోతే ఇక్కడ ఎందుకున్నారు? ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే ఒక్కో విద్యార్థికి ఏడాదికి అయ్యే ఫీజులెంతో తెలుసా? అక్షరాల 400 రూపాయలు. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు, అక్షరాల 400 రూపాయలే. ఈ రోజుల్లో పూట భోజనం కూడా రాని ధరకు వాళ్లంతా ఏడాది కోర్సు పూర్తి చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఒక్కో విద్యార్థి ఏడాది చదువుకు అయ్యే ఖర్చెంతో తెలుసా? అక్షరాల 3 లక్షలు. మరి ఈ డబ్బంతా ఎవరు భరిస్తున్నారో తెలుసా? అచ్చంగా కేంద్ర ప్రభుత్వమే. అంటే వీళ్లందరికీ పెట్టే డబ్బు మన పన్నుల్లోంచి తీసిందే. అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పన్ను రూపంలో కడితే ఆ డబ్బుతో చదువుకుంటూ రాజధానిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఢిల్లీ వర్సిటీలో ఫ్రీగా ఉంటూ ఫ్రీగా తింటూ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి కుట్రలు పన్నుతున్నారు. ఇది మాత్రం రాహుల్ గాంధీకి తప్పుగా కనిపించదు, కేజ్రీవాల్ కు ఈ వాస్తవం వినిపించదు. అఫ్జల్ గురును దేవుడిగా కొనియాడుతున్న ఈ విద్యార్థులకు నిజంగా భారత్ అంటే ఇష్టం లేకపోతే ఇక్కడ ఎందుకున్నారు? వాళ్లకు మన డబ్బు కావాలి, మన ప్రభుత్వాలిచ్చే సౌకర్యాలు కావాలి, మన కష్టంతో వచ్చే స్కాలర్షిప్లు కావాలి. కానీ మనం మాత్రం అక్కర్లేదు, మన దేశ భద్రత అక్కర్లేదు. నిజంగా వాళ్లకు ఈ దేశం అంటే ఇష్టం లేకపోతే వెంటనే ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోండి.
ఈ దేశం ఇచ్చే సౌకర్యాలు వదులుకోండి. ఈ దేశం అన్నం తింటూ ఈ దేశానికే ద్రోహం చేయడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ మీలాంటి వాళ్లను భరించేంత శక్తి మాత్రం మాకు లేదని గుర్తుంచుకోండి. వాళ్లంటే తీవ్రవాదులు, వాళ్లకు బుద్ధి లేదు సరే, వాళ్లకు వంతపాడే మన నేతలకు కూడా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేదెందుకో. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.